సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? మామిడి పండ్లే కదా. అందుకే ఈసారి మా బాబుతో కూడా ఒక చిన్న మ్యాంగో థీమ్ ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో పెద్ద సెటప్ చేసి చాలా ఖర్చు పెట్టి చేయాలని కాదు, మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్ గా క్యూట్ గా ఒక చిన్న ఫోటోషూట్ చేసుకుంటున్నాం. ముందుగా బాబుని ఫోటోషూట్ కి రెడీ చేయడం మొదలు పెట్టాం. మ్యాంగో థీమ్ కాబట్టి ఒక బ్లాంకెట్ ని చెట్టు స్టెమ్ లాగా పెట్టి దానికి మ్యాంగో లీవ్స్ పెట్టి వాటికి మ్యాంగో సెట్ చేయాలని అనుకున్నాం. ఈ లోపు బాబుని ఫోటోషూట్ కోసం రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అసలు వీడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను మాత్రం హడావుడిగా అరేంజ్ చేసుకుంటున్నా. చూడడానికి ఇదంతా చాలా సింపుల్ గా ఉంది, కానీ ఈ సెటప్ అంతా చేయడానికి చాలా టైం పట్టింది. ఇదంతా చేయడానికి అమ్మకి నేనే హెల్ప్ చేసా. హెల్ప్ చేయడం ఏంటి, మొత్తం నేనే చేసా. ఈ థీమ్ చేద్దాము అని నేను అనుకున్నప్పుడే మామిడి ఆకులు తెచ్చి పెట్టుకున్నాను. కానీ అవి ఉన్న టైంలో మామిడికాయలు లేవు. తీరా మామిడికాయలు వచ్చే టైంకి ఆకులు ఎండిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామా అనుకునే లోపు మా పక్కింటి వాళ్ళు మామిడి కొమ్మలను విరిచి బయటపడేశారు. అమ్మయ్య అని వాటన్నిటిని తెచ్చేసుకున్నాను. అంతా సెట్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఫొటోస్ తీయడం స్టార్ట్ చేయగానే తమ్ముడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఒకసారి ఫోన్ వైపు చూస్తాడు, ఇంకోసారి ఎక్కడెక్కడో చూస్తాడు. కరెక్ట్ గా ఫోటో తీసే టైం కి ఫేస్ అటు ఇటు తిప్పేస్తాడు. దొరికిందే ఛాన్స్ అని మ్యాంగోస్ ని మంచిగా టేస్ట్ చూస్తున్నాడు. బేబీ ఫోటోషూట్ అంటే ఇదే కదా. మనకు కావలసిన పోజెస్ వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకు నచ్చిన పోజ్లో మనం ఫొటోస్ తీయాల్సిందే. కానీ ఇదంతా అంత ఈజీ కాదు. ఒక ఫోటో బాగా రావాలంటే కనీసం 10 సార్లు అయినా ట్రై చేయాల్సిందే. కానీ ఆ 10 అటెంప్ట్స్లో వచ్చే నవ్వులు, అల్లరి, ఆ ఎక్స్ప్రెషన్స్ అవే అసలు మనకు కావాల్సిన మెమరీస్ కదా. ఒక దగ్గర పడుకోబెట్టి ఫొటోస్ తీద్దాం అనే లోపు పైకి జరిగిపోతున్నాడు. మళ్ళీ కిందకు పెట్టి అంతా సెట్ చేసి ఫొటోస్ తీసేలోపు మళ్ళీ కదులుతున్నాడు. అటు ఇటు సెట్ చేసి ఏదోలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసాం. ఈ ఫొటోస్ లో మా బుజ్జి బాబు ఒక చిన్న మ్యాంగో బాయ్ లాగా క్యూట్ గా అనిపించాడు. ఈ చిన్ని లిటిల్ మ్యాంగో బాయ్ మీకెలా అనిపించాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మా ఫ్యామిలీ మూమెంట్స్, బేబీ మెమరీస్ ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అందరికీ.